హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నేను ఫోల్డర్‌కి చెక్ బాక్సెస్ అనేది ఎలా రిమూవ్ చేయాలో ఇవాళ నేను చూపిస్తున్నాను. మనం ఏదైనా పొరపాటున ఏదైనా ఆప్షన్ తెలియక మనం క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఫోల్డర్‌కి చూసారు కదండీ! ఇక్కడ మీకు బాక్సెస్ కింద వస్తుంది. ఇదని కాదండి. ఏ ఐకాన్ దగ్గరకి మీరు మౌస్ పాయింటర్ అని తీసుకెళ్ళినా కూడా మీకు అలా చెక్ బాక్సెస్ అనేది వస్తున్నాయి. ఇలా బాక్సెస్ అనేది రాకుండా ఈ బాక్సెస్ అనేది రావడం మూలంగా చాలా ఇబ్బందిగా ఉండిద్ది. ఇప్పుడు ఈ బాక్సెస్ అనేది రాకుండా ఉండాలంటే నేను విండోస్ 11లో చూపిస్తున్నానండి. విండోస్ 10లో కూడా సేమ్ ఇదే ఆప్షన్స్ ఉంటాయండి. కంట్రోల్ ప్యానెల్ క్లిక్ చేయండి. కంట్రోల్ ప్యానెల్ క్లిక్ చేయగానే మనకు ఆటోమేటిక్‌గా ఆహ్, మనకి ఈ విధంగా డిస్‌ప్లే అయ్యిద్దండి. మీరేం చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ కేటగరీ అనే దగ్గర మరి మార్చుకోండి. స్మాల్ ఐకాన్స్ కింద క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా లేదా లార్జ్ ఐకాన్స్ అని క్లిక్ చేయంగానే ఇక్కడ చూసారా ఫైల్ ఎక్స్‌పోర్ట్ ఆప్షన్స్ అని ఉంది కదండీ! దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేశారు కదా! క్లిక్ చేసిన తర్వాత క్లిక్ చేయండి. అలాగే మనకి విండోస్ 11లో కూడా ఈ విధంగానే ఇప్పుడు ఈ ఫోల్డర్ ఓపెన్ చేస్తున్నానండి. విండోస్ 11లో ఇక్కడ వ్యూ అనే పక్కనే మనకి 3 డాట్స్ కనబడుతుంది కదా! సీ మోర్ అని. దాంట్లోకి వెళ్ళంగానే ఆప్షన్స్ అనే దాన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేయంగానే ఆటోమేటిక్‌గా ఫోల్డర్ ఆప్షన్స్ అనే ఈ విండోనే వచ్చిద్దండి మనకి డిస్‌ప్లే అయ్యిద్ది. ఈ విధంగా కూడా ఈ 2 వేస్ ఉన్నాయండి. ఈ విండో ఓపెన్ అవ్వడానికి 2 వేస్ ఉన్నాయి. ఈ విండోలో ఇక్కడ చూసారా యూజ్ చెక్ బాక్స్ టు సెలెక్ట్ ఐటమ్స్ అనేది ఉంది కదండి! దాన్ని టిక్ ఆన్‌లో ఉంది. దాన్ని ఆఫ్ చేయండి అంతే. ఆఫ్ చేయంగానే ఆటోమేటిక్‌గా ఓకే క్లిక్ చేయండి. చూసారా? మీరు మౌస్ పాయింటర్ దేని మీదకెళ్ళినా కూడా ఇంకా ఆ బాక్సెస్ అనేవి మనకు రావు. ఈ విధంగా మనం చెక్ బాక్సెస్ అనేది ఆఫ్ చేయొచ్చండి. థ్యాంక్ యూ ఫర్ అవర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇలాంటి మన టెక్నికల్ వీడియోస్ కోసం ఈసీబీ అల్టిమేట్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుతున్నాను.